అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో సుబ్బమ్మ సూరమ్మ అని ఇద్దరు ఆడవాళ్లుండేవారు. సుబ్బమ్మ పూలు అమ్ముకునేది. సూరమ్మ చేపలు అమ్ముకునేది. వీళ్ళిద్దరిని పోషించేవారెవరూ లేకపోవడంతో కష్టపడాల్సి వచ్చేది. ఒక రోజు వాన పడడంతో ఇంటికి రావటం ఆలస్యం అయిపోయింది. పూటకూళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకోవాలని నిశ్చయించుకుని పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించారు. వాళ్ళిద్దరికి తినడానికి తిండి పెట్టి, నిద్రపోవడానికి గది చూపించింది పెద్దమ్మ. సూరమ్మ, సుబ్బమ్మ యొక్క పూల వాసన భరించలేకపోయింది. ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక చాలా అవస్థ పడింది. వెళ్ళి తన చేపల బుట్ట తెచ్చుకుని, తలవైపు పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. తెల్లవారి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. పెద్దమ్మ ఆశ్చర్యపోయింది. సువాసనలు వెదజల్లే పూలు ఎవరికి నచ్చవు? అవి సూరమ్మకి ఎలా వెగటయ్యాయని పెద్దమ్మ చాలా సేపు ఆలోచించింది. మీకేమైనా తెలిసిందా పిల్లలు? సూరమ్మ పొద్దస్తమానం చేపలు అమ్ముకుంటూ, చేపలతోనే గడుపుతుంది కదా. అందుకే ఆ వాసనే అలవాటు అయిపోయింది. పూల సువాసనని ఆస్వాదించలేకపోయింది.